స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశానికి రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నట్లు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కె పట్టాభిరామ్ తెలిపారు. విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా నేడైన చీపురుపల్లి, రాజాపట్టణంలో సుడిగాలి పర్యటన చేపట్టారు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, బడ్జెట్లో రెవెన్యూ ఆర్జించే శాఖగా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ అభివృద్ధి చేయడం జరుగుతుందని చీపురుపల్లి ఎండీఓ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన తెలిపారు. అనేక విషయాలుగా పెద్ద దిక్కుగా ఉండేటటువంటి వ్యక్తి, మేమందరం ఎంతో గౌరవించి అభిమానించినటువంటి వ్యక్తి, మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు కళా వెంకటరావు, వారి కుమారులు మల్లిక్ గారు, మరి నియోజకవర్గంలో పరిధిలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కూడా చేసినటువంటి మండల నాయకులకి, అదేవిధంగా ఉన్నతాధికారులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చేపట్టినటువంటి అనేక కార్యక్రమాల్లో స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి ఆయన అత్యంత ప్రాధాన్యతనిస్తూ జనవరి 2025 నుంచి స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర ఉద్యమానికి ఆయనే నాయకత్వం వహిస్తూ ప్రతి నెల 3వ శనివారాన్ని పూర్తిగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలకి కేటాయిస్తూ ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావడం కోసం ఆర్ఎస్లు శ్రమిస్తూ ఉన్నారు. నిన్ననే నెడదవోలో మీరు అందరూ కూడా చూశారు. 3వ శనివారం నెడదవోలో కూడా ఆ కార్యక్రమంలో ఆయన పాల్గొనడం అంటే పట్టణాల్లో, పల్లెల్లో, గ్రామాల్లో కూడా శానిటేషన్ విషయంగా అన్ని రకాలుగా పరిస్థితిని మెరుగుపరిచి తద్వారా రాష్ట్రంలో స్వచ్ఛతని పెంపొందించి దేశానికే ఒక రోల్ మోడల్గా ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమంలో మన రాష్ట్రం ఒక రోల్ మోడల్గా ఉండాలి అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం. రాష్ట్రంలో స్వచ్ఛత పెరిగితేనే శానిటేషన్ పరంగా క్లీన్లీనెస్ అండ్ హైజీన్ పెరిగినప్పుడే రాష్ట్రంలో నివసించినటువంటి వారికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా, ఎటువంటి వ్యాధులు బారిన పడకుండా రాష్ట్ర ప్రజలు ఉండేటటువంటి పరిస్థితి. మనం సాధించాలనుకున్న స్వర్ణాంధ్ర లక్ష్యానికి విజన్ 2047 డాక్యుమెంట్లో కూడా స్వచ్ఛాంధ్రని 10 గైడింగ్ ప్రిన్సిపల్స్లో ఒకటిగా స్వచ్ఛాంధ్రని చేర్చింది కూడా ఒక ఆరోగ్యాంధ్ర సాధించినప్పుడే ఒక స్వర్ణాంధ్ర సాధ్యం అవుతుంది. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు విజయవంతమైన రోజునే ఒక ఆరోగ్యాంధ్రని అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఈరోజు ఏదైతే చీపురుపల్లి, గరివిడి ఈ రెండు మున్సిపాలిటీలకి అరుదులైన 2 టౌన్లు సార్, కానీ ఆ రెండు కూడా మేజర్ పంచాయతీలుగా ఉన్నాయి. దగ్గర దగ్గర 2 కలిపి ఒక 36-40 వార్డులు ఉంటాయి. వాటిలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్య అనేది ఉంటూ వస్తుంది. ఎందుకంటే గడిచిన ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా చేసిన అనేక దారుణాల్లో ఇదో దారుణం కాబట్టి మాకు దయచేసి దాంట్లో ఏదైనా కొంచెం ఫండ్స్ మీ ద్వారా రాగలిగితే ఆ డ్రైనేజ్ సిస్టమ్స్ బాగుపడగలిగితే చీపురుపల్లి, గరివిడి 2 టౌన్లు కూడా చాలా సంతోషిస్తాయి సార్. ఎందుకంటే గరివిడి, చీపురుపల్లి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేసిన నాడు మనం మాట ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకున్న వాళ్ళు కూడా అవుతాం. రేపు లోకల్ బాడీస్ కూడా బాగుంటాయి. అలానే ఇందాక పట్టాభి గారితో మాట్లాడుతున్నప్పుడు ఇంకో కొత్త విషయం మాకు తెలిసింది. మొక్కజొన్నల ద్వారా ఏదైతే ప్లాస్టిక్ బ్యాగ్స్ కి ఆల్టర్నేటివ్ గా డిగ్రేడబుల్ నార్మల్ ప్రొసీజర్ ప్రకారం జరగాల్సిన బ్యాగ్స్ తయారు చేయడం కోసం మరి మొక్కజొన్న వాడుకోవడం ద్వారా దాన్ని చేయొచ్చు అన్నారు. మరి ఆ మొక్కజొన్న మా దగ్గర బాగా ఎక్కువగా పండుతుంది కాబట్టి, వర్ష ఆధారిత ప్రాంతం కాబట్టి, అలాంటి ఇండస్ట్రీ ఏదైనా మీ ద్వారా మాకు ఇక్కడికి రాగలిగితే, కల్పించగలిగితే తప్పకుండా పేద ప్రాంతం, వెనకబడ్డ ప్రాంతం కాబట్టి మాకు డెవలప్మెంట్కి అలానే మన ద్వారా జరిగింది అని అంటే మంచి పేరు కూడా వస్తుంది. కాబట్టి దయచేసి మీ ద్వారా అది జరుగుతుందని కోరుకుంటూ ఇక్కడికి మీరు వచ్చినందుకు, మీ ద్వారా అలాంటి విషయం తెలుసుకున్నందుకు, అది రేపు పొద్దున ఒకవేళ జరిగితే దాని ద్వారా మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి వాటి అన్నింటినీ మీకు ధన్యవాదాలు, థ్యాంక్ యూ తెలియజేసుకుంటూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి